వచ్చారు, ఆ పక్కనే ఉంటుంది, అక్కడ నుంచి మొత్తం కట్టుకుంటూ పోయినాడు కన్వెన్షన్ హాల్. అది ఏం చేస్తారు మరి, చేయాల్సిందే కదా దాని మీద. అప్పటికే చాలామంది ఆందోళన చేసినారు, దాంతో అది ఆగిపోయింది, కొట్టేసినారు. ఈయన కూడా అంతే కదా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినాడు. అట్లా చెప్పొచ్చునా? పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ కుటుంబమే కదా పుష్ప అల్లు అర్జున్. ఆయన మీరు చెప్పాలి పిలిచి, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ పిలిచి, బాబు సినిమాలు ఇట్లా ఉండాలని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది, సినిమాలు అంతా బూత్ సినిమాలే ఉంటాయి. పుష్పలో ఏముంది, ఏమైనా ఉందా? ఏమి లేదు దాంట్లో. నువ్వు రాజకీయాలు ఉన్న వ్యక్తివి, నీ కుటుంబం వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి, ప్రజలకు దారి చూపించేటట్టు ఉండాలి, కష్టాల నుంచి బయటపడేటట్టు చేయాలి, ఓ దేశభక్తి ప్రబోధం ఏదైనా ఉండాలి, కర్తవ్య బోధ చేయాలి. అది ఏమి లేకుండా సినిమా ఎట్లుండాలన్నది ఒక భాగము. ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడితే మీరు ఎవరిది తప్పని మీరు అంటారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు నా తప్పు లేదని, చివరికి ఒప్పుకున్నట్టున్నాడు పోలీసుల ముందు. వాళ్ళు మళ్ళీ పోలీసులు పిలిచిర్రు, రీకన్స్ట్రక్షన్ అన్నారు, సంధ్యా థియేటర్ దగ్గర తీసుకెళ్ళారు, తప్పు జరిగింది అని ఆయన అన్నట్టుగా ఒక వార్త అయితే వస్తున్నది. కానీ ఇన్ని రోజులు జరిగిన ఈ సీక్వెన్స్లో అయితే అస్సలే లేదు, నన్ను ఎవరు నా దగ్గరికి పోలీసులు రాలేదు, నేను వెంటనే వెళ్ళిపోయినా, నాకు తెల్లారి తెలిసింది ఆమె చనిపోయిందని. ఒకవైపునేమో హీరో, ఇంకొక వైపున రాజ్యం, ఇంకొక వైపున భార్యను కోల్పోయిన భర్త, కొడుకు కోమాలో, ఈ పరిస్థితి 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుందంటే వాళ్ళది, ఆ సినిమాకి వచ్చిన రేవద్దే తప్పని చెప్పేటట్టున్నారు వాళ్ళు. రేవతి కొడుకుది కూడా తప్పు, శ్రీతేజ్ది కూడా తప్పే అని చెప్పేటట్టుగా ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే, చట్టం అందరికి సమానమే కదా చట్టం ముందు. నువ్వు జరిగితే ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. ఇప్పుడు మనము కారులో వెళ్తామండి, డ్రైవర్ పక్కన ఉంటాడు, కారు యాక్సిడెంట్ అవుతుంది, కారు యజమాని మీద కూడా లయబిలిటీ ఉంటుంది, దాన్ని వైకేరియస్ లయబిలిటీ అంటారు, అంటే పరోక్ష బాధ్యత. నువ్వు డ్రైవర్ని పెట్టుకుంటప్పుడే వాళ్ళ కళ్ళు కానీ సరిగ్గా కనిపిస్తున్నాయా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా, బ్రేక్ వేయడం తెలుసా లేదా, గేర్ మార్చడం తెలుసా లేదా, అది నువ్వు పరీక్ష చేసే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్తారు. సో వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా కూడా చూడాలి, వాందేనా కాదా చూడాలి, అది మార్పింగ్ కూడా జరగవచ్చు కదా. అది చూడకపోతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ జరిగిందంటే డ్రైవర్ మీద బాధ్యత ఉంటుంది, వైకేరియస్ లయబిలిటీ ఓనర్ మీద కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు అక్కడ జరిగితే థియేటర్ ఓనర్ మీద కూడా ఉంటుంది, నువ్వు అక్కడికి వచ్చినందువల్లే జరిగింది కాబట్టి నీ మీద కూడా ఉంటుంది, మొట్టమొదటి బాధ్యత నీ మీదే ఉంటుంది, నువ్వు చూసుకోవాలి కదా. తర్వాత బౌన్సర్ లేనిది, బౌన్సర్ చట్టవిరుద్ధమైన పని కదా. బౌన్సర్ అంటే కుదరడం అన్నట్టు, కుదరడం ఏంటది, బౌన్సింగ్ ఎట్లుంటుంది, తప్పు కదా అది. బౌన్సర్లను పెట్టుకోవడమే చట్టవిరుద్ధం, దానికోసమే శిక్షలు వేయచ్చు, అది తెలుసుకోవాలి ఒకటి. తర్వాత లయబిలిటీ, నువ్వు వెంటనే బాధ్యత తీసుకోవాలి కదా, అక్కడికి పోవాలి, హాస్పిటల్కి పోవాలి, వైద్యం చేయించాలి. నువ్వు ఏం చేయించకపోతే దారిన పోయే వాళ్ళేమో అందరూ వచ్చేసి అయ్యో అని చెప్పి చేయిస్తారు. నీ వల్లనే అది జరిగితే నువ్వు ఇట్లా మొహం దాటేస్తావు. మొహం దాటేసినావంటే కూడా నువ్వు ఒక రకంగా ఒప్పుకున్నట్లు లెక్క. నేరస్తులు ఎప్పుడు ఏం చేస్తారు, అక్కడ రారు సైట్ మీదకి. ఎందుకు రారు, వాళ్ళే నేరాలు చేసినారు కదా. నేరస్తుని స్వభావం కనిపిస్తుంది, నేర ప్రవృత్తి నీ మొహంలోనే కనిపిస్తుంది, ఆలోచనలోనే కనిపిస్తుంది. అందుకని నువ్వు పరోక్షంగా ఒప్పుకున్నట్లు లెక్క, నేను నేరం చేసినానని ఒప్పుకున్నట్లు లెక్క. అందుకని ఏమంటే, ఈరోజు పుష్ప సినిమా సంగతి దాంట్లో చూస్తే ఈయన తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నాడు. అందుకని ఎవరితో బాధ్యత, ఎవరు ఎట్లా చచ్చిపోయారు, వాళ్ళందరూ ఆమెనే చచ్చిపోయిందా, సూసైడ్ చేసుకుందా. ఆ శ్రీతేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు కదా, శ్రీతేజ్ ఎట్లా కోమాలో ఉంటాడు, అది కూడా చేయాలి కదా. అయితే ఏంటి, నువ్వు కాబట్టి నేనేం చేయలేదు. అదే దిశ చూసినాం కదా, దిశ కేసులు ఏమైపోయింది, వాళ్ళు ఎవరో నిజమానికి తెలియని కూడా తెలియదు, తీసుకొని పోయి కాల్ చేసినారు. నువ్వు అనామకుడికి అయితే నీకు కూడా అదే గతి పట్టింది. నువ్వు హీరో కాబట్టి, విఐపి కాబట్టి, పెద్ద పేరు నీకున్నది కాబట్టి నేనేం చేయలేదు. అంటే నా ప్రత్యక్ష ఇదేమున్నది, మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, సరే పర్మిషన్ ఉందా లేదా మేము చూసుకోలేదు, వెళ్ళినాము, తొక్కిసలాట జరిగింది, మేము ప్రత్యక్షంగా అయితే వాళ్ళని చచ్చిపోవాలనో లేకపోతే ఇంకోటనో మేము కోరుకోలేదు, మేము చేయలేదు, ఇది వాళ్ళ వైపు నుంచి. అంటే నేను ఏం చెప్తుండే, నేను బద్మాష్ను కాదు, నేను బేకూఫ్ని అని చెప్తుండే. బేకూఫ్ కూడా శిక్షలు ఉంటాయి, ఎందుకంటే బద్మాష్ అయితేనే శిక్ష ఉంటుంది, బేకూఫ్ కూడా ఉంటుంది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి, డ్రైవర్స్ నేను పెట్టుకుంటాను, ఎవరిని పెట్టుకుంటాం మనము, ఒకడు బద్మాషోడు ఉంటాడు, ఒకడు బేకూఫోడు ఉంటాడు. బేకూఫ్ని మాత్రం పెట్టుకోరు, బద్మాష్ని పెట్టుకుంటాడు. వాడు మీరు అట్లా లేనప్పుడు ఏం చేస్తాడు, 10 రూపాయలు ఎత్తుకపోతాడు, ఇంకోటి ఎత్తుకపోతాడు, సామాన్ ఎత్తుకపోతాడు, సెల్ ఫోన్ ఎత్తుకపోతాడు. అయినా సరే ఆ దొంగనే పెట్టుకుంటారు, బద్మాష్ గానే పెట్టుకుంటారు, బేకూఫ్ గానే పెట్టుకోరు. ఎందుకంటే బేకూఫ్ గాని పెట్టుకుంటే వాడు దేనికి కూతాడు, వాడు పోతాడు, మనం పోతాం. నువ్వు బేకూఫ్ అని చెప్పుకుంటున్నావు, బేకూఫ్ అని చెప్పుకుంటే నీకు శిక్ష పడాలి కదా, నీ వల్లనే కదా. నీకు తెలియదు, చట్టం తెలియదంటే, చట్టం తెలియదంటే ఇగ్నోరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం ఇదని తెలియదు కాబట్టి నన్ను వదిలేయండి, ఎడమవైపు నుంచే కారు నడపాలని నాకు తెలియదండి కాబట్టి నన్ను వదిలేయండి అంటే అది ఉండదు, ఒప్పుకోరు. అది మామూలుగా ఏం చెప్తారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు, అయిండొచ్చును. అయినా సరే దానికి ఎఫ్ఐఆర్ ఉంటుంది, కేసులు అయితే కోర్టు నడుస్తుంది, కోర్టు చెప్పాలి చివరికి.
అవును. నీ విషయంలో కూడా నీ కేసులు ఇవన్నీ ఉంటాయి, ఎఫ్ఐఆర్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. చివరికి కోర్టు డిసైడ్ చేస్తుంది. అంతే. అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని ఉండాల్సిందే. అప్పుడు కోర్టు నువ్వు పునీతుని చేస్తే, కడిగిన ముత్యంలాగా నువ్వు బయటకు వస్తే అప్పుడు నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడుకో. అప్పటిదాకా నువ్వు నేరస్తుని బోన్లో చేతులు కట్టుకొని తల ఉంచుకొని మౌనంగా నిల్చోవలసిందే, బోన్లో నిల్చోవలసింది తప్ప నువ్వు మాట్లాడడానికి లేదు. మీడియా కూడా దాన్ని పెద్దగా చేసి ఆయన హీరోని చేసి చూపించాలి.